లక్ష్మీ సరికొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చార్మినార్ షాపింగ్ నైట్ షాపింగ్ అయితే చేశానండి. ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో చార్మినార్లో ఏమేమి కొన్నాను, ఒక్కొక్కటి ఎంత ప్రైస్లో నేను తీసుకున్నాను అనేది మీకైతే నేను షేర్ చేస్తాను. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో నేనైతే షాపింగ్ చేశాను చార్మినార్లో. సో ఈ బ్యాగ్ మొత్తం ఫుల్ చేసుకొని వచ్చానమాట. సో ఒక్కటి మీకు నేను చూపిస్తాను ఎంత పడ్డాయి ఏంటి. సో మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఎంతెంత ప్రైస్కి మీరు అడగచ్చు, బార్గెనింగ్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో షల్ వి స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ అయితే నేను ఎంట్రన్స్లోనే సాత్విక్ని తీసుకుపోయానండి. వాడి ఇంటికి దగ్గర నుంచి నాకు షటిల్ కొనియాల్సిందే అని చెప్పి గోల్ చేశాడు. సో ఫస్ట్ ఎందుకంటే వాడికైతే కొనియలేదు అని అనుకో, షాపింగ్ అయితే చేయలేదు. సో ఫస్ట్ స్టార్టింగ్లో లక్కీలీ షటిల్ అయితే ఉందన్నమాట. సో ఇదండి షటిల్. 3 కాక్స్ వచ్చాయి ఇందులో, చూపిస్తా. ఓకే, ఇది షటిల్. 2 బ్యాగ్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే బాగానే ఉందండి, క్వాలిటీ నాట్ బ్యాడ్, మంచిగా ఉంది. అండ్ 2 వచ్చాయి. అండ్ ఈ బాక్స్లో మనకి 3 కాక్స్ వస్తాయి అన్నమాట. 1 2 and 3. ఇది మాకు చెప్పడం 350 ఎంత చెప్పారండి. సో మేమైతే ఇక్కడ ఏమైందంటే 200కి 100% ఇస్తాడు వాడు. అదే శివ ఉండి ఎందుకు ఇస్తాడు అని చెప్పి మధ్యలో మమ్మల్ని దూరం ఇవ్వకుండా 250కి తీసుకున్నాడు. కానీ మీరు కనుక వెళ్తే కనుక 200కి 100% వస్తుంది. 200కి తీసుకోండి. ఇది షటిల్, బట్ క్వాలిటీ పరంగా బాగున్నాయి. సో ఇది షటిల్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ రిబ్బుక్ తీసుకోవాలి కదా. సో మా చిన్నత్తయ్య తీసుకుంది, ఇది నేను కొనలేదు, అసలు నాకు తెలియదు ఇది కొన్నాను కూడా. సో ఆమె డబ్బులు ఎవరైనా కట్టని అత్తయ్య తీసుకుంది. సో ఇది రిబ్బు కోసం చిన్నత్తయ్య తీసుకుంది. ఇది ఇంకొచ్చే వరకు నాకు తెలియదు తీసుకో. ఇదైతే 100 రూపీస్ అండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. బయట మామూలు తిరణాల్లో వాటిలలో ఒక్కొక్క టాయ్ 250 300 అంటారు, కానీ ఇట్లా ఎక్కిందేస్తే కొలిపోతుంది. బట్ ఇదైతే చాలా అంటే చాలా, ఏ బొమ్మ తీసుకున్నా మనకి 100 రూపీసే. సో ఎట్లా ఉండాలి, ఎలా ఏం లేదు. ఈ తాడు తీసుకుని ఇలా పోవాలన్నమాట, ఇలా పోవాలి. అనమాట. సో నాకు చాలా నచ్చింది ఈ బొమ్మ. అండ్ నెక్స్ట్ ఇంకొక టాయ్ దీంట్లోనే, చాలా అంటే చాలా భలే క్యూట్గా ఉంది. ఇదేమో అత్తయ్య వాళ్ళ మనవరాలి కోసం అని తీసుకున్నారు. పెడతా కానీ కింద పడిపోయింది, ఇలా పోయింది అనమాట. ఈ వెనక ఈ తాడు లాగితే వెళ్ళిపోయింది. సో చాలా క్యూట్గా ఉందన్నమాట, ఏంజల్. సో ఆ పాప కూడా రిబ్బులానే 1 year పాప బేబీ కాబట్టి, సో దానికి ఒక బొమ్మ వీడికి ఒక బొమ్మ 2 తీసుకుంది అత్తయ్య. చాలా చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 100 రూపీస్ అయితే చాలా అంటే చాలా చీప్ అనమాట. సో ఈ 2 టాయ్స్. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ చూద్దాం. సో చెప్పులు, ఇది ఫుట్వేర్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా వెయిట్లెస్ ఉన్నాయి అండ్ లైట్ హీల్ అనమాట. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనమాట ఈ చెప్పులు. చూపిస్తా. సో ఇవైతే 250 అనమాట. 250 రూపీస్ పడ్డాయి ఈ చెప్పులు. బాగున్నాయి, కంఫర్ట్ అంటే డైలీ వేర్కి అలా బాగున్నాయి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను చెప్పులు. నెక్స్ట్ ఇది సహస్ర కోసం దగ్గర రండి చూసా. ఈ సహస్ర కోసం నెక్లెస్ అనమాట. ఇది నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. ఎనీ నెక్లెస్ 100 రూపీస్ అండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ నెక్లెస్.
సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. దీని నైట్ అయితే డ్రెస్ వేసుకొని పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెడితే కనుక అద్దరిపోయింది. మార్నింగ్ కన్నా నైట్ అయితే చాలా అంటే చాలా బాగా కనపడతారు. సో ఇది 100 రూపీస్ అనమాట. మోస్ట్లీ మేము అన్నీ 100, 150, 100, 150 ఇలానే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్స్ అనమాట. హెయిర్కి మనం హెయిర్ స్టైల్ వేసుకొని సైడ్కి పెట్టుకోవడానికి అనమాట. సో ఇవన్నమాట చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చినాయి హెయిర్కి ఇలా పెట్టుకోవడానికి క్లిప్స్. జస్ట్ ఇది కదా ఇలా పెట్టుకొని ఇలా పెడితే ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా స్టైల్ ఉంటుంది. హెయిర్ స్టైల్స్ వేసుకొని చాలా బాగుంటుంది ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది 100 రూపీసే అండి. ఎన్ని మొత్తం 1, 2, 3, 4, 5 వచ్చాయి 100 రూపీస్. అంటే ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. చాలా చీప్ అనమాట. నాకు చాలా నచ్చింది అది. నెక్స్ట్ ఇంకా ఈ పర్ల్స్ అనమాట. ఈ పర్ల్స్ అయితే ఇది చార్మినార్ స్టార్టింగ్ షాప్స్ ఏం కాదు, మామూలుగా మంచి పర్ల్స్ బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర అనమాట. సో వాళ్ళు అమ్ముతున్నారు ఇవి పర్ల్స్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, బాగున్నాయి. ఈ బ్లూ బీడ్స్ నేను కావాలని తీసుకున్నాను. మామూలుగా పర్ల్స్తో పాటు చాలా కలర్స్ బీడ్స్ ఉన్నాయి. సో బ్లూ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇదిగోండి 3 లైన్స్ వస్తాయి అన్నమాట. ఇవి 3 లైన్స్ వస్తాయి బీడ్స్, చాలా బాగుంది. అండ్ వీటికి పేరప్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా స్టైల్గా ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా స్టైల్గా ఉందన్నమాట. సో ఇది వాళ్ళు చెప్పడం అయితే అండి ఎంత చెప్పారు, 600 చెప్పారు. చెప్పడం 600 చెప్పారు. నేను 100కి అడిగాను. వాడు నా మొగం చూశాడు. తర్వాత వాడు లాస్ట్కి 300, తర్వాత 350, తర్వాత 300, 250. నేను అసలు 100 నుంచి దిగలేదు. 100కి ఇస్తే లేకపోతే లేదా అంటే మధ్యలో చెడగొట్టడానికి మా శివ వస్తాడు కదా. 100 రూపీస్కి ఎందుకు ఇస్తారు ఉంటుంది అంటే నువ్వు తీసుకో, నేనైతే తీసుకోనని చెప్పాను. లాస్ట్కి 160, ఇంకా బేరం పడితే 120, 130, 150కి వస్తుంది అనుకుంటున్నా. సో ఇదనమాట. నేనైతే 160కి తీసుకున్నాను అనమాట. బార్గెనింగ్ అయితే బాగా చేస్తాను నేను. బార్గెనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. చార్మినార్లో మనం చేయాల్సిన బార్గెనింగ్ అండి. అంత చేస్తే అంత తక్కువగా వస్తాయి మనకి. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా, స్టార్టింగ్ నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని పోయాను. ఏంటి బ్లాక్ డ్రెస్ వేసుకొని పోయా. సో బ్యాంగిల్స్ మర్చిపోయాను. సో ఆ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ చార్మినార్ ఎలా వెళ్తున్నావు కదా అక్కడ తీసుకుందాం అని చెప్పి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. శివ యాక్చువల్లీ ప్లెయిన్ తీసుకోమన్నాడు. మరి నాకు ఎందుకు ఈ డిజైన్ నచ్చిందని ఇలా తీసుకున్నాను. బట్ నాకేంటంటే డ్రెస్కి ఇట్లా పోగులు లెగుస్తున్నాయి. బెటర్ మీరు కనుక తీసుకుంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకోండి. ఏ బ్యాంగిల్ అయినా కానీ 100 రూపీస్ మాత్రమే. సో నాకు ఇవి 100 రూపీస్కి వచ్చినాయి. ఇస్తా చాలా అంటే బ్యాంగిల్ కదా. సో ఇది 100 రూపీస్కి తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా వాచ్ అనమాట. ఈ వాచ్ ఒకటి తీసుకున్నాం. ప్రణీత తీసుకుంది. ప్రణీత అంటే మా ఆడపడుచు. అడగలేదు. అమ్మాయి కూడా ఒక పెద్ద అవసరం లేదు మనకి అమ్మాయి వస్తున్న ఒకటి చాలు. సో ఈ వాచ్ అనమాట. వాడు 250 చెప్పాడు. సో 150కి బార్గెన్ చేసి తీసుకుంది. ఇది కొంచెం చూపిస్తా. వాచ్ అయితే బాగుంది, స్టైల్గా అనిపించింది నాకు కూడా, అందుకే తీసుకున్నాక. మ్యాగ్నెట్ వాచ్. సో స్టైల్గా ఉంది. 150కి ఇచ్చాడు. మేబీ ఇంకొంచెం గట్టిగా అడిగితే 100కి ఇవ్వచ్చేమో. అంత అడగనిచ్చే బ్యాచ్ మా చుట్టూ లేదనమాట. ఇది కరెక్ట్ కదా. సో 100 రూపీస్ అడగనిచ్చే అంత లేదు.
కానీ వస్తుందనే అనుకుంటున్నాం. 150కి కొన్నాం మేము ఈ వాచ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం, ఇది హైలైట్ అనమాట. చాలా కమ్మలు ఇదిగోండి, ఇంత బాగున్నాయి చూడు, ఇంత పెద్ద కమ్మలు. అస్సలు చూస్తేనే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మ్యాట్ ఫినిష్ వచ్చింది వీటికి. అండ్ కింద గ్రీన్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్సెస్ వచ్చాయన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయి. అండ్ నాకు చాలా అంటే చాలా చాలా నచ్చినాయి. ఇది వాళ్ళు చెప్పడమే 250 చెప్పాడు. 250 అసలు చీప్. మనకి బేగం బజార్లో కూడా 250కి అయితే నాకు దొరుకుతాయని నేను అనుకోవట్లా. సో 250కి అయితే నేను బేరమాడి 150కి మళ్ళా 150కి ఇయ్యను అన్నాడు. లాస్ట్కి 180 పెట్టి నేను ఇవి తీసుకున్నాను. 180 రూపీస్ అనమాట ఇది. సో చాలా బాగున్నాయి కదా ఇవి. పట్టు చీరలకి, లంగా ఓన్లకి చాలా అంటే చాలా బాగుంటాయి. సో 180 ఇది హైలైట్ చేస్తాను మీకు, షార్ట్స్లో పెడతా అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఇయర్ రింగ్స్ ఇది రండి, జూమ్ 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 జూమ్. ఈ ఇయర్ రింగ్ అనమాట, బుట్టలు. సో బుట్టలకి ఈ చంప చౌరాలు కూడా వచ్చాయండి, చూసారు కదా. చాలా అంటే చాలా నచ్చినాయి. వీటిలో 12 కలర్స్ దాకా ఉన్నాయి. ఎల్లో ఉన్నాయి, వైలెట్ ఉన్నాయి, పీచ్ కలర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది ఈ బుట్టలు. నాకు ఈ కలర్ ఏంటంటే అన్నిటికీ ఈ పర్ల్స్ బయట రాలేదు. ఏ కలర్కి ఆ కలర్స్ బాల్స్ వచ్చాయి. బట్ ఈ ఒక్కదానికి మాత్రం వైట్ వచ్చింది. వైట్ అయితే అన్నిటి మీదకి సెట్ అయ్యిద్ది అని చెప్పి నేను ఇది పిక్ చేసుకున్నాను. ఇది అతను చెప్పడం నాకు 250 ఎంతో చెప్పాడు ఇయర్ రింగ్స్. నేను 150కి బార్గెనింగ్ చేసి నేను తీసుకున్నాయి. ఇది 150, ఇది 180 అనమాట. సో మా ఆయన పాట పాడుతున్నాడు. సో ఈ బుట్టలు బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. ఓకే లేదండి, చాలా బాగున్నాయి. పక్కన ఇంకోటి ఇవి బ్యాంగిల్స్ అనమాట, గోల్డ్ బ్యాంగిల్స్ 24 క్యారెట్స్. సో ఇవి బ్యాంగిల్స్ అనమాట. మనం ఏదైనా పూజ మీద కూర్చున్నప్పుడు, పట్టు చీర కట్టుకున్నప్పుడు ఇంకా ఏ బ్యాంగిల్ లేకుండా ఓన్లీ ఇలా ఈ బ్యాంగిల్స్ వేసుకొని రెడీగా కూర్చుంటే చాలా స్టైల్గా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇది 100 రూపీస్ అనమాట. ఎన్ని వచ్చి 6 బ్యాంగిల్స్ వచ్చాయి. ఎనీది అంటే ఏ బ్యాంగిల్ అయినా మనం ఎనీథింగ్ పిక్ చేసుకుంటే 100 రూపీసే. సో ఇదనమాట. ఒకసారి సో 100 రూపీస్కి నాకు వచ్చింది. ఇంకేం కొన్నాం ఇది కాక నెక్స్ట్ ఇంకా స్కార్ఫ్స్ అనమాట. స్కార్ఫ్స్ కూడా మనకి 100 రూపీస్కే వచ్చినాయి. చాలా పెద్దగా ఉంది. క్వాలిటీ కాటన్ క్వాలిటీనే, చాలా బాగుంది స్కార్ఫ్. ఇది 100 రూపీస్ అనమాట. సో ఇంకొకటి కలర్ అయితే ఇది తీసుకున్నాను. ఇది కూడా కాటనే, కాకపోతే ఇది అయితే బట్ట కొంచెం మందంగా ఉంది. సారీ. అండ్ ఇది ఇంకొక స్కార్ఫ్, ఇది కూడా 100 రూపీస్ అనమాట. సమ్మర్ కదా, ఫుల్ ఎండ. ఇప్పుడు కనుక స్కార్ఫ్ లేకుండా పోతే మసి బొగ్గులే, మామూలుగానే బొగ్గులుగా ఉందాం అదనమాట. ఇది 100 రూపీస్. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అంటే ఈ కొనుక్కున్న సామాన్ అంతా వేసుకోవడానికి మేము బ్యాగ్ తీసుకోబోలా. ఫైనల్గా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఈ బ్యాగ్ 200 చెప్పాడు, 100 రూపీస్కి తీసుకున్నాను ఈ బ్యాగ్. సో మీరు కూడా వాళ్ళ కనుక 200, 300 చేస్తే 100 నుంచి స్టార్ట్ చేయండి. ఈ బ్యాగ్ తీసుకున్నా. దీనికి ఒక జిప్ కూడా వచ్చింది, లోపల ఒక జిప్ వచ్చింది, దీనికి ఒక జిప్ వచ్చింది. హ్యాపీగా. సో అదనమాట నా చార్మినార్ షాపింగ్. నేను ఇవి తీసుకున్నాను. సో మీకైతే సజెస్ట్ చేస్తున్నాను, ఏదైనా మ్యాక్సిమం 100 రూపీస్ వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ పెడతారు. ఇంకా వేరే చోట కనుక బార్గెనింగ్ చేసే ప్లేస్ ఉంటే కనుక 100 నుంచి స్టార్ట్ చేయండి.
సో తక్కువలో మనకు వస్తాయి. ఏదైనా బ్యాంగిల్స్ అయితే చాలా 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 బాగున్నాయి. నేను ఆ ఒక సెట్ మాత్రమే తీసుకున్నాను. మట్టి గాజులు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. అవి తీసుకున్నాను. 100కి 3 pairs ఉన్నాయి కూడా, ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట. మీ బార్గెనింగ్ స్కిల్స్ చూపించుకోండి చార్మినార్లో. ఇప్పుడైతే మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే రంజాన్ సీజన్ కాబట్టి. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.